హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీజెక్ టూల్స్. లాస్ట్ వీడియోలో యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి చూసాం. ఈ వీడియోలో C++లో బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రోగ్రామాటికల్గా క్లియర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాడు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంపేర్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మరి ఇక్కడ బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే 2 ఆపరెంట్స్తో ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేసేది. అంటే 2 ఆపరెంట్స్ కంపల్సరీగా ఉండాలి. సో అదే మనకు యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే 1 ఆపరెంట్ ఉంటుంది. అక్కడ 1 ఆపరెంట్ అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ దేంతో చేస్తామంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఆపరేటర్తో మనం యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేస్తాం. అదే ఇక్కడ బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే 2 ఆపరెంట్స్ ఉండాలి కంపల్సరీగా. సో 2 ఆపరెంట్స్తో ఆపరేట్ చేసేది. అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, అరిథమెటిక్ ఆపరేటర్స్ కానీ, రిలేషనల్ ఆపరేటర్ కానీ, లాజికల్ ఆపరేటర్స్ కానీ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాసిన ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ std, తర్వాత ఒక క్లాస్ అయితే ఇక్కడ డిజైన్ చేసిన క్లాస్ నేమ్ వచ్చేసి రోబో. ఇందులో 2 డేటా మెంబర్స్ x, y అని చెప్పేసి 2 డేటా మెంబర్స్ అయితే తీసుకున్నాము. తర్వాత పబ్లిక్లో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. తర్వాత ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాశాను. పారామీటర్ కన్స్ట్రక్టర్లో 2 పారామీటర్ తీసుకున్నాం, NTA, NB అని చెప్పేసి. ఏ నేమో x కి అసైన్ చేశాను, B నేమో y కి అసైన్ చేశాను. నెక్స్ట్ షో అని చెప్పేసి ఒక మెంబర్ ఫంక్షన్ అయితే రాశాను. ఇక్కడ x వాల్యూ y వాల్యూ డిస్ప్లే చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్ సంబంధించిన ఫంక్షన్. సో దీనికంటే ముందు మన మెయిన్ ఫంక్షన్లో ఏం చేసినామో ఒకసారి చూద్దాం. మెయిన్ ఫంక్షన్లో వచ్చేసి ఒక 3 ఆబ్జెక్ట్స్ అయితే నేను డిజైన్ చేశాను. ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఏమో విత్ పారామీటర్స్తో పాస్ చేసినాము. ఇక్కడ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. పారామీటర్ కన్స్ట్రక్టర్లో ఎక్స్కి వైకి వాల్యూ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ OBJ1లో x వచ్చేసి 10, y వచ్చేసి 20. అదేవిధంగా OBJ2లో x వచ్చేసి 30, y వచ్చేసి 40. నెక్స్ట్ ఇంకా థర్డ్ ఆబ్జెక్ట్ OBJ3 అని తీసుకున్నాం. ఇక్కడ ఏం వాల్యూస్ పాస్ చేయలేదు, అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. మరి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం ఇక్కడ ఏం రాసాము ఒకసారి చూసినట్లయితే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ XYకి నేను ఏం వాల్యూస్ ఇక్కడ పాస్ చేయలేదు, అంటే x ఎంటీగా ఉంటుంది, y కూడా ఎంటీగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే OBJ3లో OBJ1 ప్లస్ OBJ2 వేసి OBJ3లో స్టోర్ చేస్తున్నాం. అంటే OBJ1లో ఉన్న x, OBJ2లో ఉన్న x ఆ రెండుని ప్లేస్ చేసి OBJ3లో ఉన్న xలో ప్లేస్ చేస్తున్నాము. అట్లనే OBJ1లో ఉన్న y, OBJ2లో ఉన్న y ఆ రెండింటిని ప్లేస్ చేసి OBJ3లో ఉన్న yలో స్టోర్ చేస్తున్నాం. అంటే OBJ1 ప్లస్ OBJ2 రెండు చేసి OBJ3లో స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎప్పుడైతే OBJ1 ప్లస్ OBJ2 అని రాస్తాం ఇక్కడ ఆటోమేటిక్గా బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాల్ అవుతుంది. సో ఎప్పుడైతే OBJ1 ప్లస్ OBJ2 అని రాస్తామో బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. క్లియర్? ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సో దానికి రిటర్న్ టైప్ రోబో అనేది కట్టినాం అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ టైప్ ఉంటుంది, తర్వాత ఆపరేటర్ అనేది ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఆపరేటర్ రాస్తాము. ఆపరేటర్ అంటే ఇక్కడ అడిషన్ చేస్తాం మనం, ప్లస్. ఓకే, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పారామీటర్గా పాస్ చేస్తాం. ఆబ్జెక్ట్ని ఎందుకు పాస్ చేయాలి ఇక్కడ అంటే ఈ సెకండ్ ఆబ్జెక్ట్ OBJ2 ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈ రోబో ఆర్లో స్టోర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ OBJ1 అనేది ఆటోమేటిక్ వస్తుంది, OBJ2 మాత్రం ఈ రోబో ఆర్లో స్టోర్ అవుతుంది. ఆర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో ఇప్పుడు OBJ2 అనేది ఆర్లో పోయి స్టోర్ అవుతుంది. ఇక మనం చేయాల్సింది ఏంటి? OBJ3లో OBJ1 ప్లస్ OBJ2 చేయాలి. సో దానికోసం ఇక్కడ టెంపరీ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. సో రోబో టెంప్ అని చెప్పేసి. సో టెంప్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటేనేమో OBJ1లో ఉన్న ఎక్స్, ఆ డాట్ ఎక్స్ అంటేనేమో OBJ2 వచ్చి ఇందులో స్టోర్ అయింది కదా, దానిలో ఉన్న ఎక్స్. అంటే ఫస్ట్ ఎక్స్ ఎంత ఇప్పుడు అంటే 10 ఇప్పుడు మనకు, ఎందుకంటే OBJ1లో ఉంది కాబట్టి. సో OBJ2లో ఉన్నది ఆర్లో స్టోర్ అయింది కాబట్టి ఈ ఎక్స్ ఎంత? 30. సో 10 ప్లస్ 30 అంటే 40 పోయి ఈ టెంప్ డాట్ ఎక్స్లో స్టోర్ అయింది. నెక్స్ట్ y అంటేనేమో OBJ1లో ఉన్న y 20, ఆ డాట్ y అంటేనేమో 40. సో 20 ప్లస్ 40 60 వచ్చేసి టెంప్ డాట్ వైలో స్టోర్ అయింది. ఫైనల్గా ఈ టెంప్ని ఏం చేస్తున్నాడు? రిటర్న్ చేస్తున్నాడు. సో టెంప్లో ఇప్పుడు ఏముంది? సో ఇప్పుడు టెంప్లో ఉన్న ఎక్స్ ఏమో 40, y ఏమో 60. స్టోర్ అయిన తర్వాత ఆ టెంప్ అనే ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తాం. సో ఒక రిటర్న్ చేసిన టెంపు ఇక్కడికి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ కాల్ చేసినాం కాబట్టి ఈ టెంప్ అనే వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని OBJ3లో స్టోర్ చేసినాం. అంటే OBJ3లో ఎక్స్లోనేమో 40, వైలోనేమో 60 స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ OBJ డాట్ షో అనగానే షో అంటే ఎక్కడ ఉంది? షో అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది. సో షో అనే ఫంక్షన్ ఏం రాష్ట్రం ఇక్కడ చూడండి, x వాల్యూ ఈక్వల్ టు x, y వాల్యూ ఈక్వల్ టు y అన్నాం. సో x వాల్యూ ఇప్పుడు OBJ3లో ఎంత ఉంది? 40 ఉంది కాబట్టి 14 వస్తుంది, y వాల్యూ వచ్చేసి 60 వస్తుంది. ఇంత ఈ విధంగా సింపుల్గా మనం బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే 2 ఆపరెంట్స్తో ఆపరేట్ చేసేది. క్లియర్? సో ఇప్పుడు ఆపరెంట్స్ అంటే ఇక్కడ OBJ1, OBJ2.
క్లియర్. రెండు ఆబ్జెక్ట్స్ని మనం అడిషన్ చేసి థర్డ్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. ఇంతే దీనికి సింపుల్గా బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ C++లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన 3 పార్ట్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్కి వెళ్ళేసి సేవ్ యాజ్ బైనరీ అని చెప్పేసి సేవ్ అయితే చేస్తున్నాను. సేవ్. నెక్స్ట్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, x వాల్యూ ఈక్వల్ టు 40, y వాల్యూ ఈక్వల్ టు 60. ఇంత ఈ విధంగా మనం బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ C++లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన థియరీ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.